హాయ్ అండి. ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అతి సన్నిహితమైన స్నేహితులు ఉండొచ్చు. ఒకవేళ నీ స్నేహితులు నిన్ను విడిచి వెళ్ళొచ్చు. ఒకవేళ నీ స్నేహితులు నీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక్క మాట కూడా నీతో ఫోన్ చేసి మాట్లాడలేకుండా ఉన్నారేమో! లేదా నిన్ను విడిచిపెట్టి దూరమైన పరిస్థితుల్లో వారున్నారేమో! ఒకవేళ నీ అవసరం లేదు, ఇంకా నీతో మాట్లాడే పని లేదు అని నిన్ను విడిచిపెట్టారేమో! కానీ నీవు కావాలనుకుంటున్న స్నేహము, మనుషుల నుంచి నువ్వు కోరుకుంటున్న స్నేహము వ్యర్థము అని యేసయ్య సెలవిస్తున్నారు. అది ఎప్పుడోకప్పుడు విడిచిపెట్టబడొచ్చు. కానీ నా యేసయ్య స్నేహం ఎంత గొప్పదంటే, అది ఒక పాట రూపంలో మీకు పాడి వినిపిద్దామనుకుంటున్నాను. నాతో కలిసి మీరు కూడా స్వరం కలపండి. నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు. అతడే యేసుడు. అతడే యేసుడు. అతడే యేసుడు. చీకటి దారులలో చితికిన బ్రతుకులకు, చీకటి దారులలో చితికిన బ్రతుకులకు వెలుగు కలుగజేసే జీవన జ్యోతి యేసే. వెలుగు కలుగజేసే జీవన జ్యోతి యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు. అతడే యేసుడు. అతడే యేసుడు. అతడే యేసుడు.